ఎంతమంది చచ్చిపోతే ఈ ప్రభుత్వం స్పందిస్తుందని అడుగుతా ఉన్నాం మేము. ఇంతమంది చావులకు కారణం ఎవరు అంటున్నా. ఈ 49 చావులకు కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి. ఇవి కాంగ్రెస్ చేసినటువంటి హత్యలు. ఈ మరణాలన్నీ కూడా కాంగ్రెస్ చేసినటువంటి హత్యలు. ఇప్పటి వరకు 20 ఈ రోజుతో కలుపుకుంటే 24 ఆత్మహత్యలు జరిగినాయి, 8 అనుమానాస్పద మరణాలు జరిగినాయి, 13 అనారోగ్య మృతులు జరిగినాయి. ఫుడ్ పాయిజన్తో చనిపోయినటువంటి వాళ్ళు 4. అస్తవ్యవస్థకు గురైనటువంటి అంటే విషాహారం తిని అవస్థకు గురైనటువంటి విద్యార్థుల సంఖ్య 916కు చేరింది ఇయ్యాలటికి. నిన్నటికి నిన్న మాగనూరులో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కేసులో మక్తల్ నియోజకవర్గం 20 జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 22 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ జరిగింది. ఎంత దుర్మార్గం అంటే అధికారులు బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. అసలు మనం ఏ దేశంలో ఉన్నాం, రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నామా, అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడున్నామని బాధ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని చూస్తే సిగ్గు అనిపిస్తుంది. మా మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాలి. ఆ తల్లుల గోస చూడడానికి విలపిస్తుంటే వాళ్ళను ఓదార్చడానికి వెళ్ళాలంటే ఆయనను గృహ నిర్బంధం చేసిండ్రు. 22 మంది ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్లో పడ్డారు. దానికి కలెక్టర్ చెప్పేటువంటి సాక్ ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పిండ్రు కలెక్టర్ గారి మాట. రెండవది ఆ స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంది ఏంటంటే బేకరీలో అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పిండ్రు. దీనికి ఇంకో ఉదాహరణ, గతంలో వాంకిడి దగ్గర శైలజ అనేటువంటి అమ్మాయి 27 రోజులు నీమ్స్ హాస్పిటల్లో చేరి చికిత్స పొంది మరణిస్తే ఆ రోజు అదే కమ్యూనిటీకి సంబంధించినటువంటి మంత్రి సీతక్క గారు ఏం మాట్లాడిందంటే అప్పాలు తిని ఫుడ్ పాయిజన్ జరిగిందన్నారు. మీరు అందరు చెప్పాలి, ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులందరికీ నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. ఈ తెలంగాణ అప్పాలు తినడము కొత్తనా? అప్పాలు తినడం అనేది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నామా? అప్పాలు ఎప్పుడు తినలేదా? ఎవరు చేసుకోలేదా? గతం కంటే తెలంగాణ ఇప్పుడు బాగుపడ్డది కదా, మంచి నూనె దొరుకుతుంది కదా, నాణ్యమైనటువంటి నూనెలు కొనేటువంటి స్తోమతకి ఎదిగిండ్రు కదా. ఇలా ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు? అప్పాలు తిని ఆయిల్ ఫుడ్ తినడం వల్ల అస్వస్థకు గురైండ్రు, అందుకే హాస్పిటల్ పాలైండ్రని కించపరిచిండ్రు. ఆ అమ్మాయి చనిపోతే ఆ చావు దగ్గరికి వెళ్ళేటువంటి మా కోవలక్ష్మి ఎమ్మెల్యే గారిని అడ్డుకున్నారు, అంత్యక్రియల కాడ అడ్డుకున్నారు, వెళ్ళకుండా అడ్డుకున్నారు, అరెస్టులు చేసిండ్రు. అంటే మేము అదేవిధంగా మా మాజీ మంత్రి హరీష్ రావు గారు, అదేవిధంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు స్వచ్ఛందంగా విద్యార్థులే మహేశ్వరం దగ్గర, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం దగ్గర విద్యార్థులే రోడ్ల మీదకి వచ్చి మాకు పురుగుల అన్నం పెడతా ఉన్నారు, నీళ్ళ చారు పెడతా ఉన్నారు. అసలు మాకు కేసీఆర్ పాలనలో నాణ్యమైనటువంటి భోజనం ఉండే, ఆ భోజనము లేదు, చదువు లేదు, కనీసము ఇక్కడ నాణ్యమైన ఫుడ్ లేదు అనేసి రోడ్ల మీదకి ఎక్కితే, విద్యార్థులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి ఎక్కితే మా నాయకులు వెళ్ళి పరామర్శించేంత వరకు కూడా ప్రభుత్వానికి పట్టి లేదు, అలుకు లేదు, పలుకు లేదు.